హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా మీ అబ్బాయి కోసం అమ్మాయిని వెతుకుతున్నారా? మా కొడుక్కి ఈ సంవత్సరమైనా పెళ్ళవుతుందనుకుంటే అస్సలు కావట్లేదే, వాడికి వయసు మాత్రం పెరిగిపోతూనే ఉంది. ఎవరినైనా లవ్ చేసి ఇంటికి తెస్తాడనుకుంటే వాడికి ఆ తెలివి కూడా లేదు. ఏదో ఒక అమ్మాయి దొరకకుండా పోతుందా అని బాగా వెతుకుతున్నారా? ఎక్కడికి వెళ్ళినా మీ వాడికి పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారే అని పేరెంట్స్ గా బాధపడుతున్నారా? అదే మీరు పెళ్లిడికి వచ్చిన అబ్బాయి అయితే ఎంతో మంది అమ్మాయిలను చూస్తున్నా, ఎంతో మందికి ప్రపోజ్ చేస్తున్నా, ఒక్కరు కూడా నా వంక చూడట్లేదే అని బాధపడుతున్నారా? ఒక అమ్మాయి కూడా పట్టించుకోవట్లేదే అనుకుంటున్నారా? ఎలాగైనా ఒక అమ్మాయిని లవ్ చేయాలి, ఆమెతో మనసు విప్పి మాట్లాడుకోవాలి, కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నారా? అలాంటి వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇలాగే ఆలోచిస్తున్న కొందరికి ఏం జరిగిందనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ సంఘటన గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మొదట రెండు ప్రేమ కథల గురించి తెలుసుకోవాలి. అది పవిత్రమైన ప్రేమ, ముట్టుకుంటే భస్మం అయిపోయేంత స్వచ్ఛమైంది. ప్రేమ కథల గురించి మాట్లాడడం ఎవరికైనా ఆసక్తికరంగానే ఉంటుంది కదా. సరే, ఇప్పుడు మొదటి ప్రేమ కథలోకి వెళ్దాం. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా పుత్తూరు అనే గ్రామంలో సురేష్ అనే యువకుడు ఉన్నాడు. అతనికి 27 ఏళ్లు. పుత్తూరులోనే పుట్టి పెరిగాడు. బాగా చదువుకున్నాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకు. పెళ్లిడికి వచ్చాడు. ఇక ఆలస్యం చేయకుండా ఓ ఇంటివాడిని కావాలని రంగంలోకి దిగాడు. చాలా మంది అమ్మాయిలను చూసి ప్రపోజ్ చేశాడు. కానీ ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. స్కూల్ నుంచి కాలేజీ వరకు ఎందరో అమ్మాయిలకు ప్రపోజ్ చేశాను, కానీ ఒక్కరు కూడా నా వంక చూడట్లేదేంట్రా అనుకుంటున్నాడు. నా జీవితంలో లవ్ అనే గీత లేదేమో అని నీరసించిపోయాడు. జీవితంలో ప్రేమ అనే చాప్టర్ ను ఓపెన్ చేయడానికి తహతహలాడాడు. నాకంటూ ఈ భూమి మీద ఒక దేవత పుట్టలేదా? ఆమెను కలుసుకోవాలి, ప్రేమించాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని చాలా కలలు కంటున్నాడు. 2017వ సంవత్సరంలో పక్కనే ఉన్న ఒక గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్ కు పని మీద వెళ్ళాడు. లోపల అడుగు పెట్టాడో లేదో ఆఫీసులో కూర్చుని ఉన్న ఒక అమ్మాయిని చూడగానే అతని కళ్ళు స్ట్రక్ అయిపోయాయి. అవి అటు ఇటు తిరగట్లేదు, అవి ఒకే చోట ఆగిపోయాయన్న విషయం అతడు కూడా మర్చిపోయాడు. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంది. చాలా సేపటి నుంచి ఆ అమ్మాయినే చూస్తున్నాడు. సందు దొరికినప్పుడల్లా దొంగ చూపులు చూశాడు. కానీ అతనికి ఎక్కడో మచ్చ ఉన్నట్లుంది. అతన్ని కూడా ఆ అమ్మాయి చూసింది. అది ఏంట్రా, సుమారుగా ఉండే అమ్మాయిలే మనల్ని కన్నెత్తి కూడా చూడరు, అలాంటిది ఒక అందాల దేవత నా వైపు చూస్తోందన్న ఫీలింగే అతన్ని భూమి మీద నిలవనీయట్లేదు. గాల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తోంది. ఒంట్లోకి ఏదో పవర్ వచ్చినట్లు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అదే టైంలో ఆ అమ్మాయి అతన్ని దగ్గరకు పిలిచింది. అలా పిలవగానే అతడు కాస్త కంగారు పడ్డాడు. దగ్గరకు వెళ్ళి, ఏంటండి, ఎందుకు పిలిచారు అని అడిగాడు. నా వైపు చాలా సేపటి నుంచే నీ అదోలా చూస్తున్నారు, మీ సమస్య ఏంటి అని అడిగింది. అతనికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే చెబుతున్నాడు. లేదండి, నేను మిమ్మల్ని చూడలేదండి, ఏదో కాస్త వెనక వైపు చూశానండి అని అంటుంటే, ఏంటి వెనక వైపు చూసారా, ఏంటండి ఏం చెప్తున్నారండి అని అంటుంటే, అయ్యయ్యో లేదండి నేను చూడలేదండి అని అన్నాడు. అతని అమాయకపు చూపులు, మాటలు ఆమెకు బాగా నచ్చాయి. అందువల్ల ఆమె పడి పడి నవ్వుతోంది. ఆ తర్వాత తన పేరు చెప్పి పరిచయం చేసుకుంది. ఆ అమ్మాయి పేరు మీరా. ఆమెకు 25 ఏళ్లు. రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్నట్లు చెప్పింది. సురేష్ కూడా తన గురించి చెప్పాడు. ఇక ఆ తర్వాత వీళ్ళు కంటిన్యూగా కలుసుకునేవారు. ఒకరోజు టీ షాప్ లో కూర్చుని మాట్లాడుకున్నారు. ఇద్దరు మొబైల్ నంబర్స్ మార్చుకున్నారు. చేతికి మొబైల్ నంబర్ వచ్చిందంటే కుర్రోడు ఊరికే ఉంటాడా? ఎప్పుడు ఫోన్ పట్టుకుని చాటింగ్ చేస్తుండేవాడు. ఉదయం కాగానే గుడ్ మార్నింగ్ అని స్టార్ట్ చేసి హాయ్ హలో అని మెసేజ్లు పెట్టేవాడు. కొన్ని రోజులకే హాయ్ హలో కాస్త డార్లింగ్ బేబీ వరకు వెళ్ళింది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఇంకేముంది, ఎన్నో ఏళ్లుగా సురేష్ కంటున్న కలలు నెరవేర్చుకోవాలి కదా. అందువల్ల మీరాను బైక్ పై ఎక్కించుకుని సిటీ అంతా తిరిగేవాడు. బైక్ పై వెళ్తుంటే మేఘాల్లో తేలిపోయినట్లు ఉండేది. పార్కులు, సినిమాలకు వెళ్లి ఎంజాయ్ చేశారు. చివరకు లాడ్జ్కు వెళ్లి క్లోజ్ గా ఉండేవారు.
ఇలా ఈ ప్రేమ కథ ఎన్నాళ్ళు సాగుతుంది? దాన్ని పెళ్లితో ఎండ్ చేయాలి కదా. అందువల్ల నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని మీరా అడిగింది. నిన్ను కాకపోతే ఇంకెవరిని చేసుకుంటానమ్మా, నాకు ఇంకో ఆప్షన్ కూడా ఉందా అని మనసులో అనుకున్నాడు. సరే మీరా, మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారో చెప్పు, మా పేరెంట్స్ను తీసుకుని మీ ఇంటికి వస్తా అన్నాడు. అప్పుడే మీరా తన జీవితంలోని బాధలను చెప్పడం ప్రారంభించింది. చిన్నప్పుడే మా అమ్మ నాన్నలు చనిపోయారు. నా తల్లిదండ్రులను చూసిన గుర్తు కూడా లేదు. నేను అనాథను. అనాథ శరణాలయంలోనే పెరిగాను. అక్కడే ఉండి చదివాను. బాగా చదవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నాకు బంధువులు కూడా లేరు, అంతగా ఫ్రెండ్స్ కూడా లేరని చెప్పి ఏడ్చింది. ఆమె మాటలు వినగానే సురేష్ గుండె తరుక్కుపోయింది. పాపం, జీవితంలో ఎన్ని బాధలు పడిందిరా. పెళ్లి చేసుకున్నాక ఆమెను బాగా చూసుకోవాలి, ఆమెకు ఎప్పుడు తల్లిదండ్రులు గుర్తుకు రాకుండా చూసుకోవాలని అనుకున్నాడు. ఇన్నాళ్ళు నా వంక ఒక్క అమ్మాయి కూడా చూడలేదని ఎంతో బాధపడ్డాను. నేను ఒక చవటని, దద్దమ్మని అనుకున్నాను. కానీ అది నిజం కాదు. దేవుడు నాకు పరీక్ష పెట్టాడు. దేవుడు నన్ను ఇంతకాలం వెయిట్ చేయించి ఈ దేవతను నా జీవితంలోకి పంపాడని మనసులో సంతోషపడ్డాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి అన్ని విషయాలు డీటెయిల్డ్ గా చెప్పాడు. వాళ్లకు పట్టరానంత సంతోషం కలిగింది. రే, నీకు పెళ్లి జరగదేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు చూడు, నీకంటూ ఒక అమ్మాయి దొరికింది. అమ్మాయి దొరకడమే గొప్ప అంటే ఆమె గవర్నమెంట్ ఉద్యోగం చేస్తోంది. తంతే బూరెల బుట్టిలో పడ్డావురా అని పేరెంట్స్ కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని చెబుతుంటారు కదా. వెంటనే పుత్తూరులో గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. ఇక పెళ్ళయ్యాక సురేష్ సంతోషం అంతా ఇంతా కాదు. అతడు రోడ్డుపై వెళ్తుంటే అందమైన భార్యను చూసి ముసలమ్మలో నీ పిల్లం బాగుందని చెబుతుంటే లోలోన ఎంతో సంతోషపడ్డాడు. ఇక కొత్త దంపతులు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వారి వివాహ జీవితం ప్రారంభించారు. కానీ సమస్య ఏంటంటే మీరా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తోంది కదా, ఆమెకు తరచుగా ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. కానీ సురేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అందువల్ల ఆమెకు బదిలీ అయినప్పుడల్లా మీరా మాత్రమే వెళ్ళిపోయేది. సురేష్ మాత్రం పుత్తూరులోనే ఉండేవాడు. మీరా మొదట కడలూరుకు వెళ్ళింది. ఆ తర్వాత చిదంబరం వెళ్ళింది. చిదంబరం తర్వాత చెన్నైకి వెళ్ళింది. వారి 4 ఏళ్ల వివాహ జీవితంలో మీరాకు 3 సార్లు ట్రాన్స్ఫర్లు అయ్యాయి. సురేష్ ఎప్పుడు తన గ్రామంలోనే పనిచేస్తూ ఉండేవాడు. కానీ భార్యకు ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడేవాడు. సెలవులు వచ్చినప్పుడల్లా మీరానే పుత్తూరుకు వచ్చి సురేష్ తో కలిసి ఉండేది. ఇలాగే వారి జీవితంలో 4 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు సురేష్ మీరా ప్రేమ కథ బాగానే అర్థమైంది కదా. సరే, ఇప్పుడు మనం రెండో ప్రేమ కథకు వెళ్దాం. ఈ రెండో ప్రేమ కథలో వసంత్ అనే 27 ఏళ్ల వ్యక్తి మైలాడుదురై జిల్లాలోని సీర్కాలి అనే గ్రామంలో పుట్టాడు. అతడు డిగ్రీ పూర్తి చేశాక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. మంచి జీతం వస్తోంది. తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకు. అమ్మా నాన్నలు ఆల్రెడీ బాగా సంపాదించి పెట్టడంతో తన జీతాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలోనే అతని తల్లికి ఒంట్లో బాగా లేకుండా పోయింది. అందువల్ల కొన్ని రోజులు బ్యాంకుకు సెలవులు పెట్టాడు. అమ్మను హాస్పిటల్లో చేర్పించడం కోసం చిదంబరం అనే పట్టణానికి తీసుకెళ్లాడు. చిదంబరంలోని రాజా ముత్తయ్య హాస్పిటల్లో తన తల్లిని అడ్మిట్ చేశాడు. ప్రతిరోజు తల్లికి ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారని దగ్గరుండి చూసుకునేవాడు. అతడు కూడా తన జీవితంలో అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు. తనకంటూ ఒక అమ్మాయి దొరకదా? ఆ అమ్మాయి నా జీవితంలోకి ఎప్పుడు వస్తుంది? ఆమెతో చెట్టా పట్టాలు వేసుకుని ఎప్పుడు తిరగాలి? ఇంకెప్పుడు పెళ్లి చేసుకోవాలని చాలా ఆలోచిస్తున్నాడు. కానీ బ్యాంకు ఉద్యోగంలో బిజీ అయిపోయాడు. అమ్మ నాన్నకు వయసు అయిపోయింది. వాళ్ళని దగ్గరుండి చూసుకుంటున్నాడు. పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్నాడు. అందువల్ల అతని జీవితంలోకి అమ్మాయిలే రాలేదు. కానీ హాస్పిటల్లో ఉన్న సమయంలో ఒకరిపై ఆకర్షణ కలిగింది. ఆ ఆకర్షణకు కారణం ఎవరంటే నిశాంతి. చూడడానికి ఆమె చాలా అందంగా ఉంది. చలాకీగా మాట్లాడుతోంది. నిశాంతిని చూసిన వెంటనే వసంత్ మనసు దోచేసుకుంది. తనలో తానే నన్ను దోచుకుందువటే వన్నెల దురసాని అని మనసులో పాట కూడా అందుకున్నాడు. ఆమెనే కన్నార్పకుండా చూస్తుంటే ఆమె గమనించింది. సడన్ గా వచ్చి అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. మీ అమ్మకు ఏంటి సమస్య అని అడిగింది. ఇంతకీ మీరెవరని అతడు అడిగినప్పుడు నా పేరు నిశాంతి అని పరిచయం చేసుకుంది. ఆమెకు 25 సంవత్సరాలు. MBBS పూర్తి చేసి MS కూడా చేసింది. రాజా ముత్తయ్య హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నట్లు చెప్పింది. వసంత్ తల్లి యొక్క ఫైల్ తీసి చూసింది. అంతా బాగానే ఉందండి, డ్యూటీ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు,
మీరేం కంగారు పడకండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇది ఆమె మొదటి విజిట్. మరుసటి రోజు వచ్చిన నిశాంతి, మీ అమ్మ ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా అని అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. అతడు కూడా ఆమె మాట్లాడుతుంటే ఆమెనే చాలా ఆసక్తిగా చూసేవాడు. అతడు కూడా మాట కలిపాడు. ఇద్దరు ఆ హాస్పిటల్లోని క్యాంటీన్కి వెళ్లి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఒకరు గురించి ఇంకొకరు చెప్పుకున్నారు. వసంత్కు 27 ఏళ్లు, నిశాంత్కి 25 ఏళ్లు. ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఇక రాత్రంతా వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకునేవారు. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ప్రేమలో పడిన తర్వాత వసంత్ మళ్లీ బ్యాంకుకు సెలవులు పెట్టాడు. ఆమె హాస్పిటల్కు లీవ్ పెట్టింది. ఇద్దరూ కలిసి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లారు. జాలీగా తిరిగారు. చివరకు లాడ్జులు, హోటళ్లలో రూములు బుక్ చేసుకుని ఎంజాయ్ చేసేవారు. వీరి ప్రేమ కథ 3 సంవత్సరాలు సాగింది. చివరికి 2025 జనవరి 20వ తేదీన పెళ్లి జరిగింది. వరుడు బ్యాంకు ఉద్యోగి, వధువు డాక్టరు. మరి పెళ్లి అలా ఇలా జరుగుతుందా? చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వసంత్ ఊహల్లో తేలిపోతున్నాడు. ఇది కళ నిజమా అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయిలు దొరకడమే చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ అమ్మాయి దొరకడం వల్ల ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు దేవుడు కృపతోటి నిశాంతిని తన జీవితంలోకి పంపించాడని సంతోషపడ్డాడు. రాజా ముత్తయ్య హాస్పిటల్ అనేది చాలా పెద్ద హాస్పిటల్. మా కోడలు అందులో పనిచేస్తుందని వసంత్ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకునేవారు. ఏదో ఒక అమ్మాయి దొరికితే చాలని అనుకున్నాం, కానీ ఆ దేవుడే మా ఇంటికి ఆ అమ్మాయిని కోడలుగా పంపించాడని అనుకునేవారు. పెళ్లికి వచ్చిన వారు కూడా జంట చూడ ముచ్చటగా ఉంది కదా అనుకున్నారు. పెళ్ళైన తరువాత అత్తామామలతో కలిసి నిశాంతి చాలా సంతోషంగా ఆ ఇంట్లో ఉండింది. అతడు బ్యాంకుకు వెళ్తుంటే ఆమె హాస్పిటల్కు వెళ్తోంది. లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తోంది. ఇదే టైంలో నిశాంత్కి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. కోయంబత్తూరులో ఉన్న హాస్పిటల్కు వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల కోయంబత్తూరుకు వెళ్లిన నిశాంతి లేడీస్ హాస్టల్లో ఉండి పనిచేసేది. సెలవులు వచ్చినప్పుడల్లా వసంత్ దగ్గరికి నిశాంతి వచ్చేది. ఈ 2 ప్రేమ కథలు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి కదా. ఈ 2 జంటల సంసారం సజావుగా సాగుతోంది. ఆ రోజు 2025 ఏప్రిల్ 25 పుత్తూరు గ్రామంలో ఉన్న సురేష్ మైలాడుదురైలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సార్, నా భార్య పేరు మీరా. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తను ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల ట్రాన్స్ఫర్ల మీద కడలూరు, చిదంబరం, తర్వాత చెన్నైకి వెళ్ళింది. 4 ఏళ్ల క్రితం అంటే 2021లో చెన్నైకి వెళ్లిన తర్వాత మీరా కనిపించకుండా పోయింది. ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తను కూడా నాకు ఫోన్ చేయలేదు. సెలవులు వస్తే ఇంటికి వచ్చేది, కానీ ఇప్పుడు ఇంటికి రావట్లేదు. తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆమె కోసం ఎంతో వెతికాను, కానీ ఆమె గురించి ఏమీ తెలియట్లేదు. తను ఒక అనాథ సార్. అందువల్ల ఆమెకు సంబంధించిన వారెవరూ తెలియదు. కానీ కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్ లో ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి చాలా గ్రాండ్ గా పెళ్లి జరిగింది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని తీక్షణంగా చూస్తే ఆమె వేరెవరో కాదు, నా భార్య సార్ అని చెప్పాడు. నా భార్య మీరా నాతో డివోర్స్ కూడా తీసుకోలేదు, కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. అందువల్ల ఆమెపై కేసు పెట్టాలి అంటున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న ఆమెను ఇప్పుడు ఏం చేయాలని అంటున్నాడు. ఆ మాట వినగానే పోలీస్ స్టేషన్ లో ఉన్న వారికి కూడా షాక్ గా అనిపించింది. 4 ఏళ్ల క్రితం మొదట భర్త నుంచి మిస్ అయిన అమ్మాయి ఇంకొకటిని పెళ్లి చేసుకుందా అనుకున్నారు. ఈమెకు 2 పెళ్లిళ్లే అయ్యాయా, ఇంకా చాలా పెళ్లిళ్లు అయ్యాయా అని పోలీసులకు అనుమానం కలిగింది. ఇంతకీ ఈమె పేరు మీరానా, నిశాంత అని తెలియట్లేదు. వెంటనే మైలాడుదురై పోలీసులు వసంత్ ఇంటికి వెళ్లారు. ఇంట్లోనే ఉన్న నిశాంతిని అరెస్ట్ చేశారు. నిశాంతిని చూసిన సురేష్ ముక్కున వేలేసుకున్నాడు. సార్, ఈమెనే నా భార్య, ఈమె పేరు మీరా సార్ అని అరిచాడు. సురేష్ తో మీరా రిజిస్టర్ ఆఫీసులోనే పనిచేస్తున్నట్లు చెప్పింది, కానీ ఇక్కడ మాత్రం ఆమె MBBS డాక్టర్ అని చెప్పింది. పోలీసులు వచ్చి నిశాంతిని తీసుకుపోతుంటే వసంత్ కు ముచ్చెమటలు పట్టాయి. సురేష్ చెప్పేది విని షాక్ అయ్యాడు. సురేష్ దగ్గరకు వచ్చి, బ్రో ఏం చెబుతున్నావు బ్రో? 4 ఏళ్లుగా ఆమెను లవ్ చేసి రీసెంట్ గా పెళ్లి చేసుకున్నా. సడన్ గా వచ్చి ఆమె పేరు నిశాంతి కాదు మీరా అని అంటున్నావు. అసలు కదేంటి బ్రో అని అడిగాడు. ఇద్దరికి ఆమె పేరు ఏంటో ఖచ్చితంగా తెలియట్లేదు. అందువల్ల మైలాడుదురై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె ముందు కూర్చున్నారు. నువ్వు మీరావా నిశాంతివా అని అడిగారు. కానీ ఆ 2 కాదని తెలిసి వారి గుండెలు జల్లుమన్నాయి. 2021లోనే నిశాంతిని వసంత్ చూశాడు,
కానీ 2021లో సురేష్ నుంచి పారిపోయిన మీరా నిశాంతిగా మారి ఒక హాస్పిటల్లో డాక్టర్గా వసంత్కు కనిపించింది. వసంత్కు కూడా తను అనాథ అని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 3 నెలలు సంతోషంగా ఉన్నారు. కోయంబత్తూరుకు ట్రాన్స్ఫర్ కావడంతో అటు వెళ్ళింది. విచారణలో పోలీసులకు చాలా విషయాలు తెలిసాయి. వీరిద్దరి దగ్గర కూడా ఒకే ప్యాటర్న్ ఫాలో అయింది. ప్రభుత్వ ఉద్యోగి అని అబద్ధం చెప్పేది, ట్రాన్స్ఫర్ అయిందని వేరే ఊరికి వెళ్ళేది, అక్కడ ఇంకొకరికి లైన్ వేసేది. యాక్చువల్ గా వీరి వలలో ఆమె పడలేదు, ఆమె వలలోనే వీరు పడ్డారని తెలిసి ఈ ఇద్దరు పురుష పుంగవులు తట్టుకోలేకపోయారు. ఇంతకీ నీ పేరేంటి అని పోలీసులు అడిగినప్పుడు ఆమె చెప్పిన పేరు విని ఈ ఇద్దరు భర్తలు నోరెళ్లబెట్టారు. ఎందుకంటే ఆమె పేరు మీరానో నిశాంతో కాదు, నిజమైన పేరు లక్ష్మి. లక్ష్మి కొడియంపాలయం అనే గ్రామంలో పుట్టి పెరిగింది. 2010లోనే ఆమెకు 25 ఏళ్లు. అప్పుడు ఆమెకు పెళ్లి జరిగింది. ఆమె భర్త పేరు సిలంబరసన్. వారికి 2 పిల్లలు పుట్టారు. కానీ 2015లో సిలంబరసన్ కు యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో అతడు చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒంటరిగా పిల్లలను పెంచలేనని అనుకుంది. అందువల్ల అమ్మాయిని సిలంబరసన్ అన్నకు ఇచ్చింది. కొడుకును తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఊరిలో దొరికే చిన్న చిన్న పనులు చేసేది. తోడు లేకుండా బతకడం ఆమెకు బోర్ కొట్టింది. కొడుకును పుట్టింట్లోనే వదిలిపెట్టి ఆమె పుత్తూరుకు వెళ్ళింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేది. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది. తను విలాసంగా బతకడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడింది. ఇలాంటి సమయంలోనే రిజిస్టర్ ఆఫీసులోకి పనికి వెళ్ళింది. అప్పుడు తన అందాన్ని చూసి సురేష్ మైకంలో పడ్డాడని గుర్తించింది. వెంటనే అతన్ని తన దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంది. తను ప్రభుత్వ ఉద్యోగిని అని అబద్ధం చెప్పి అతన్ని లవ్ లోకి దించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. 2015 వరకు ఆమె తన మొదటి భర్త సిలంబరసన్తో సంతోషంగా ఉంది. కానీ భర్త చనిపోయాక 2 ఏళ్లు ఒంటరిగా ఉంది. ఒంటరితనాన్ని ఆమె భరించలేకపోయింది. ఈ ఒంటరితనం మాత్రం ఉండకూడదు, తన పక్కన ఎప్పుడూ ఒకరు ఉండాలని అనుకుంది. అంతేకాదు పెళ్లి చేసుకుంటే అతని డబ్బు నగలు అన్ని నా చేతికి వస్తాయి, పెళ్లి చేసుకుని అతనికి శరీరం ఇస్తే తనకు కావాల్సినవి తనకు దొరుకుతాయని అనుకుంది. అందువల్ల సురేష్ ను పెళ్లి చేసుకుంది. అతని దగ్గర ఉండే డబ్బును వీలైనంత వరకు లాగింది. ఎప్పుడైతే అతడు బోరు కొట్టాడో, అతని నుంచి ఇక డబ్బు లాగలేమని తెలిసిందో అప్పుడు ఇంకో పెళ్లికి సిద్ధమైంది. ఆమె పెళ్లి చేసుకున్నా కూడా వారికి దూరంగా ఉండాలని అనుకునేది. అప్పుడే తను ఇంకొకరికి వల వేయడానికి ఈజీగా ఉంటుంది. అందువల్ల తాను ప్రభుత్వ ఉద్యోగినని, ట్రాన్స్ఫర్ మీద వేరే చోటుకు వెళ్తున్నా అని చెప్పేది. సురేష్ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత చిదంబరం అనే చోటుకు వెళ్ళింది. అక్కడున్న హాస్పిటల్లో పనికి వెళ్ళినప్పుడు వసంత్ను చూసింది. ఎవరైతే తనను ఆశగా చూసేవారో వారికి వల వేసేది. వారు తనపై ఇంట్రెస్ట్ గా ఉన్నారని తెలిసినప్పుడు గాలం వేస్తే పడతారని అనుకునేది. వెంటనే మాట కలిపేది, వారి గురించి తెలుసుకునేది. తను అనాథ అని చెప్పేది. తను ఎక్కడ తప్పు చేసిందంటే వసంత్తో పెళ్లి చేసుకున్న విధానమే ఆమెను పట్టించింది. వసంత్ తో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి వచ్చిన వారు చాలా మంది ఈ పెళ్లి గ్రాండ్ గా జరిగింది కదా అని ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అలాంటి ఒక ఫోటోనే సురేష్ కంట్లో పడింది. ఆ తర్వాత అతడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు పోలీసులు లక్ష్మి ఎవరు అనే విషయం తెలుసుకున్నారు. ఎవరైతే పెళ్లి కోసం పరితపిస్తున్నారో వారిని చూసి గాలం వేసేది. పెళ్లి చేసుకుని వీలైనంత వరకు డబ్బును గుంజి ఎస్కేప్ అయ్యేది. ఆ తర్వాత ఇంకో యువకునికి వల వేసేది. ఈమె లిస్టులో ఇంకెవరైనా ఉన్నారా అని చెక్ చేస్తే ఇంకో 2 ఉన్నట్లు తెలిసింది. ఒక వ్యక్తి ఈరోడుకు చెందిన వ్యక్తి కాగా ఇంకో వ్యక్తి చిదంబరానికి చెందినవాడే. ఈమె నిత్య పెళ్లి కూతురు అని ఇప్పటికే చాలా డబ్బు నగలు పోగు చేసిందని పోలీసులు కనిపెట్టారు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత సురేష్, వసంత్ నెత్తి నోరు కొట్టుకున్నారు. ఆమెకు 25 ఏళ్లు కాదు, ఆమెకు ఇదే మొదటి పెళ్లి కాదు, 2 పిల్లల తల్లి అని తెలిసి తట్టుకోలేకపోయారు. వారిద్దరికంటే వయసు ఆమెకు ఎక్కువ అని తెలిసి షాక్ అయ్యారు. మా జీవితాలను చిన్నా భిన్నం చేసింది కదా అని వారిద్దరు ఏడుస్తుంటే పోలీసులకే పాపం అనిపించింది. తమకంటూ ఒక అమ్మాయి ఈ భూమి మీద పుట్టి ఉంటుంది, తన జీవితంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. కానీ అలా వచ్చిన లేడీ మోసగత్తె అని తెలిసి వారి కలలన్నీ కళ్ళలయ్యాయి. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
లక్ష్మి జైల్లో ఉంది. పలువురిని పెళ్లి పేరుతో మోసం చేసిందని కేసు పెట్టారు. డబ్బులు నగలు చోరీ చేసిందని కేసు నడుస్తోంది. ఇప్పుడు స్టార్టింగ్ విషయానికి వద్దాం. మా వాడికి పిల్ల దొరకట్లేదని అమ్మాయి కోసం వెతుకుతున్న పేరెంట్సా మీరు? లేదంటే నా కోసం ఒక అమ్మాయి ఎక్కడో అక్కడ పుట్టే ఉంటుంది అని ఆమె కోసం వెతుకుతున్న కుర్రాళ్ళ మీరు? చాలా మంది అమ్మాయి దొరికితే చాలని వారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మోసపోతున్నారు. ఇలాంటి వారి గురించి తెలుసుకోవాలంటే పెళ్లికి ముందే బాగా విచారించాలి. కాస్త కష్టం అనుకోకుండా పలువురిని అడిగి తెలుసుకుంటే నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. పెళ్లి చేసుకుని బాధలు పడడం, మోసపోయామని కుంగిపోవడం కంటే ముందే కాస్త తెలుసుకోవడం బెటరు. ఇలాంటి వారు కూడా తక్కువేం కాదు. ఎవరైతే పెళ్లి కోసం గాఢంగా ఎదురు చూస్తున్నారో వారినే టార్గెట్ చేస్తారు. ఒక సంబంధం కోసం పెళ్లికి ముందు ఎంత విచారించినా తప్పులేదు. కానీ పెళ్లి తర్వాత ఒక అమ్మాయి ఎలాంటిదని విచారిస్తే అది అనుమానం కిందకు వస్తుంది. పెళ్లికి ముందు విచారిస్తే ప్రోత్సహించేవారు కూడా పెళ్లి తర్వాత విచారిస్తే తప్పు పడతారు. ఇటీవల తరచుగా ఇలాంటి న్యూస్ చూస్తూనే ఉన్నాం. కానీ ఈ కేసులో లక్ష్మి చేసింది క్షమించరాని నేరం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వెళ్లిపోతే ఆ యువకులు పడే బాధ మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది. మొదట వారి మనసు విరిగిపోతుంది. ఎంతగానో నమ్మిన అమ్మాయి మోసం చేసిందే అని వేదన అనుభవిస్తారు. ప్రేమ, మానవ సంబంధాలపై నమ్మకం కోల్పోతారు. ప్రతిరోజు తన జీవిత భాగస్వామితో జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కుమిలిపోతారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను చూస్తూ కన్నీరు కారుస్తారు. ఎంతగా ప్రేమించాను, నా జీవితాన్నే నీ చేతుల్లో పెట్టాను, కానీ ఈ రోజు ఆ చేతులు వేరొకరి కోసం వెళ్ళిపోయాయని ఎంతో బాధపడతారు. ఇన్నాళ్ళు చూపించిన ప్రేమ మోసం అని తెలిసి గుండె ముక్కలవుతుంది. ఎవరికీ కనిపించకుండా ఒంటరిగా ఉండి వెక్కి వెక్కి ఏడుస్తారు. కొందరైతే ఆ గాయాలను మర్చిపోలేక మద్యానికి బానిసలవుతారు. సమాజంలో వారికి ఒక ట్యాగ్ పడుతుంది. పెళ్ళాం వదిలేసిన మొగుడు అనో చవట అనో హేళన చేస్తుంటారు. స్నేహితులు, బంధువులు వెనక ఉండి మాట్లాడే మాటలు మరింత గాయపరుస్తాయి. ఇందులో నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు మోసం చేసి వెళ్లిపోయిందని తమను తామే తిట్టుకుంటారు. కొందరు ఇలాంటి పరిస్థితుల్లో అసహనానికి లోనవుతారు. ఊరికనే కోపం వస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. మొత్తంగా చెప్పాలంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితం నుంచి వెళ్లిపోతే యువకుడి జీవితంలో అది పెద్ద భూకంపం లాంటిది. చెల్లా చెదురైన జీవితాన్ని అతడు మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. అలాంటి సమయంలో అతని జీవితంలో పేరెంట్స్, స్నేహితుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఇలా కొన్ని నెలలు, సంవత్సరాలు గడుస్తాయి. కన్నీళ్లతో ఉన్న డైరీ పేజీలు మెల్లమెల్లగా మూసుకుపోతాయి. కొత్త లక్ష్యాలు, కొత్త కలలు అతని హృదయంలో మొలుస్తాయి. మోసం అనేది అతని జీవితంలో ఒక మలుపు అవుతుంది, అంతేకాని నాశనం కాదు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.